ఈషా మూవీ రివ్యూ. ఈ రోజుల్లో నిజమైన దెయ్యంతో సినిమా తీసిన భయపడని ఆడియన్స్ మధ్య మీకు ధైర్యం ఉంటేనే సినిమా చూడండి, లేకపోతే మా బాధ్యత కాదు అంటూ పెద్ద పెద్ద హెచ్చరికలతో రిలీజ్ అయిన సినిమా ఈషా. కథ ఏంటంటే దెయ్యాలు ఉన్నాయని నమ్మించి డబ్బులు లాగేసే నకిలీ భూత వైద్యుల నుంచి అమాయక ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో నలుగురు ఫ్రెండ్స్ దెయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి బయలుదేరతారు. వినడానికి బాగానే ఉన్న సినిమా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలుగా మనకు అర్థమవుతుంది ఇది హర్రర్ సినిమా కాదు, హర్రర్ ట్యాగ్ వేసుకున్న కామెడీ మూవీ అని. నిజం చెప్పాలంటే హర్రర్ బీజిఎం తీసేసి నీ ఇల్లు బంగారం కాను అనే సాంగ్ పెడితే ఇది పక్కాగా కామెడీ సినిమా అయిపోతుంది. హర్రర్ సినిమా అంటే పెద్ద కథలు అవసరం లేదు కదా. సాధారణంగా ఏం చేస్తారు, ఒక పాడుపడిన ఇల్లు, కొంచెం పసుపు కుంకుమ, 2 నిమ్మకాయలు, ఒక మాంత్రికుడు, బ్యాక్గ్రౌండ్ లో విస్ అంటూ భయపెట్టే బీజిఎం, అంతే సినిమా ఫినిష్. ఈ సినిమా కూడా అదే దారిలో వెళ్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచే ఏదో అలా సాగుతుంది. ఎప్పుడైతే ఆ నలుగురు ఫ్రెండ్స్ ఆ పాత ఇంట్లోకి వెళ్తారో అప్పుడే మనకు ముందే తెలిసిన సీన్స్ ఒక్కొక్కటిగా వచ్చేస్తాయి. పాత బిల్డింగ్ సెట్ మాత్రం ఓకే, కానీ నిజంగా భయం రావాలంటే ఆ ఇల్లు చూసినప్పుడే ఒక ఫీలింగ్ రావాలి కదా. గోడలు పగిలి ఉండాలి, చెట్లు గోడల్లో నుంచి మొలవాలి, చుట్టూ పిచ్చి మొక్కలు, అలాంటి వాతావరణం ఉంటే అక్కడ దెయ్యం లేకపోయినా ఉందేమో అనిపించాలి. ఇక్కడ మాత్రం అలాంటి ఫీలే లేదు. ఇలాంటి హర్రర్ సినిమాల్లో సూక్ష్మ దృశ్యాలే చాలా ఇంపార్టెంట్. కిటికీ దగ్గర, డోర్ వెనక, మన వెనకాల ఏదో ఉన్న ఫీలింగ్ క్రియేట్ చేయాలి. ఇవి మనం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసినా ఇక్కడ ఆ ఫీలింగ్ కూడా ఉండదు. మూవీ టీం ఇచ్చిన హైప్ చూసి ఏదైనా కంజరింగ్ లెవెల్ సినిమా తీసారా అనుకుని వెళ్తే కంజరింగ్ కాదు కదా, దాని పిల్ల సినిమా కూడా కాదు అని అర్థమవుతుంది. బడ్జెట్ తక్కువ అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే లో బడ్జెట్ లోనే పారానార్మల్ యాక్టివిటీ లాంటి సినిమాలు భయం అంటే ఏంటో చూపించాయి. ఇక్కడ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పర్వాలేదు, కానీ భయం మాత్రం ఒక్క సీన్ లో కూడా రాలేదు. నవ్వు మాత్రం వస్తుంది, అది కూడా ఉద్దేశం లేకుండానే. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేదు, డైరెక్షన్ కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సింది. క్రిస్మస్ కి డబ్బులు ఖర్చు పెట్టి హాయిగా భయపడదాం అనుకుని వెళ్తే మాత్రం ఈ ఈషా దెయ్యం మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే మాకు పెద్ద హర్రర్ అవసరం లేదు, అక్కడక్కడ కొంచెం భయపెడితే చాలు అనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.